తెలంగాణ ఆత్మగౌరవం అనాదిగా వస్తున్న ఆచారం. అమ్మవారికి సమర్పించే పవిత్రమైన భోజనమే బోనం. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఊరు వాడ పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో మారుమోగిపోతుంటాయి. అయితే ఎంతమంది గ్రామ దేవతలున్నా భాగ్యనగరంలో తొలి బోనం అందుకునేది మాత్రం గోల్కొండ కోటపైన ఉన్న ఆ జగదాంబ మహంకాళినే. ఎందుకని ఈ ఆలయానికి అంత అగ్రపీఠం వేస్తారు? ఆలయాన్ని దర్శిస్తూ చరిత్రలోకి వెళ్దాం రండి. సాధారణంగా ఎవరైనా సరే మొదటిసారి గోల్కొండ కోటకు వస్తే కోట పైభాగంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునే వస్తుంటారు. కానీ ఆ కోటకున్న ఆకర్షణ శక్తి ఎలాంటిదంటే ఒకసారి వెళ్ళిన వారిని పదే పదే తన వైపు తిప్పుకుంటుంది ఆ అమ్మవారు. ఆ కొండపైకి ఎక్కే సమయంలో ఆ మహాకాళి అమ్మవారు 1000 ఏళ్ల చరిత్ర మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నేడు మనం చూస్తున్న ఆధునిక నగరానికి కాపలాగా దక్కన్ పీఠభూమిపైన వెలిసిన ఈ ఆలయం వెనుక ఎన్నో ఆసక్తికరమైన పురాణాలున్నాయి. నిజానికి ఈ గోల్కొండ కోట పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వకాలంలో గొర్రెల కాపరులు మాత్రమే ఈ ఎత్తైన కొండ శిఖరాన్ని ఎక్కేవారట. అందుకే ఈ కోటకు గ్వాలకొండ అంటే గొర్రెల కాపరుల కొండ అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా గోల్కొండగా మారింది. ఈ ఆలయాన్ని ఆ గొర్రెల కాపరులే మొదట కనుగొని ఉంటారని నమ్ముతారు. ఆ తర్వాతే వరంగల్ కాకతీయులు ఇక్కడ ఒక ప్రాథమిక మట్టి కోటను నిర్మించారు. కాలక్రమేణా ఆ కోట దక్కన్లోని మొదటి ఇస్లామిక్ రాజవంశమైన బహమనీ సుల్తానుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుతుబ్ షాహీ సుల్తాన్ల పాలనలో గోల్కొండ కోట తన స్వర్ణ వైభవాన్ని పొందింది. శతాబ్దాల పాటు ఇస్లామిక్ పాలకులచే పాలించబడిన కోట ఇది. కానీ సరిగ్గా ఇబ్రహీం మసీదు, చక్రవర్తి రాజభవనం పక్కనే ఈ జగదాంబ మహాకాళి ఆలయం సగర్వంగా నిలబడి ఉంది. అమ్మవారు ఏది కోరుకుంటే అది అవుతాయి మొక్కులు, ఏదంటే అదే అవుతుందండి. అట్లా మంచిగా చూస్తుంది అమ్మవారు. కంపల్సరీ మేము వచ్చి పొట్లు పెడతాం, బోనం కూడా చేస్తాం, ఫస్ట్ బోనం కూడా చేస్తాం. మనకు బంగారం కావాలన్నా, పైసలు కావాలన్నా, మన పిల్లలు మంచి చూడాలన్నా కోరుకుంటే కంపల్సరీ అవుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే పోయినసారి మ్యారేజ్ కావాలనుకున్నాం, మ్యారేజ్ అయింది. బాబు పుట్టినాక తీసుకొని వస్తాం అనుకున్నాం, బాబుని కూడా తీసుకొని వచ్చినాం ఈ సంవత్సరం. అందుకే చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయం నిజానికి చాలా చిన్నది. కోటలోని ఒక చిన్న కొండపై ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి, మహాకాళి అమ్మవార్లు జగదాంబికలుగా పక్కపక్కనే పూజలు అందుకుంటున్నారు. గుట్ట మీద పెద్ద పెద్ద బండరాల కింద కొలువుదీరిన ఈ ఆలయాలు కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా సహజంగా, సాధారణంగా ఉండేవి. కాలక్రమేణా షెడ్డు వేసి కాస్త పునర్నిర్మాణాలు చేపట్టారు ఆలయ నిర్వాహకులు. ఇక్కడ ప్రస్తుతం అర్చకత్వం వహిస్తున్నారు సురేష్. వారి వంశస్థులు దాదాపు 5 తరాలుగా అమ్మవారి సేవలోనే ఉన్నారు. నమస్కారం. ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈరోజు అమావాస సందర్భంగా ఉదయం మన జగదమ్మ అమ్మవారికి, మహాకాళి అమ్మవారికి అభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులవి ఉదయం ఆడపడుచులు మనకి మెట్ల ఊదించుకుంటూ బొట్లో అలంకరణ చేసుకుంటూ అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తడం జరిగింది. ఈసారి అమ్మవారికి మనకి బంగారు కవచం, బంగారు చీర ఉంది అనమాట. ఇక్కడ మనకి పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంది. ఇది మా పూర్వీక కాలం నుంచి 5th జనరేషన్ అది. ఈ స్వయంభు అమ్మవారు అనమాట. జగదాంబ అమ్మవారితో మహాకాళి అమ్మవారు ఉన్నారు ఇక్కడ స్వయంగా. ఈ ఆషాఢ మాసం ఏంటంటే 9 పూజలు ఉంటాయి ఇక్కడ. గురువారం, ఆదివారం, మళ్ళీ మంగళవారం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట పూజలు.
ఎంతకాలం అవుతుందన్నా? ఇది కొన్ని రాజుల కాలం నుంచి అన్నమాట, స్వయంభూ అమ్మవారు రాజుల కాలం నుంచి వంశపరంగా చేసుకుంటూ వస్తుంది ఇక్కడ, తాత ముత్తాల నుంచి. ఇది నాది 5th జనరేషన్. బోనం స్టార్ట్ అయితే ఫస్ట్ మన గోల్కొండ స్టార్ట్. మనకి వేరే టెంపుల్లో చూడొచ్చు. ఒక రోజు పూజ అయిన తర్వాత తెల్లారి రంగం కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అన్ని దేవాలయాలు బోనాలు ముగిసిన తర్వాత గోల్కొండనే లాస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. మీ పేరు? నా పేరు సురేష్ అని. కోటలో 300కు పైగానే మెట్లుంటాయి. ఈ మెట్లు ఎక్కడం ప్రారంభించిన వెంటనే ప్రతి మెట్టు మీద కుంకుమ, పసుపు రంగు గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. మనలో ఆధ్యాత్మిక భావాన్ని నింపుతుంటాయి. మొదటి మెట్టు వద్ద అమ్మవారికి భక్తులు సమర్పించిన నైవేద్యాలు కూడా కనిపిస్తాయి. అంటే 100 ఏళ్లుగా బొట్లు పెడుతూ ఆడపడుచులు మోకాళ్లపైనే మెట్లు ఎక్కి కోట పైభాగానికి చేరుకోవడం ఆ జగదాంబ పైన ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కళ్ళకు కడుతుంది. ఈ భక్తుడిని చూడండి, కోట అడుగు భాగం నుంచి మోకాళ్లపైనే అమ్మవారి దర్శనానికై ఎలా ప్రయాసపడుతున్నాడో. హాయ్ అన్న, నీ పేరు? నా పేరు సాయి కిరణ్ యాదవ్. నీ కింద నుంచి చూసుకుంటూ వస్తా, ఓన్లీ మోకాళ్ళ మీద వస్తావు అన్నారు. చాలా మంది వస్తుంటే మీరే స్పెషల్గా కనిపించారు నాకు. నేను ఇప్పటివరకు అయితే ఎవరిని చూడలేనన్నా. నేనైతే ఈసారి ఫస్ట్ టైం కింది నుంచి ఎక్కుకుంటూ వస్తున్నా. ఎవ్రీ ఇయర్ అమ్మవారి మెట్లు ఎక్కుతా పైవి. సో దిస్ టైం కింది నుంచి ఎక్కుకుంటూ వచ్చాను. ఇంకా ఎవ్రీ ఇయర్ అమ్మవారి దగ్గర ఎక్కుతా. సో ఈ ఇయర్ కిందికైనా ఎక్కుకుంటూ వచ్చాను. ఇంకా దైవ ప్రాంగణంలోకి అర్హులైన వారికి మాత్రమే ప్రవేశం ఉందని హెచ్చరిస్తున్నట్లుగా కొరడాలు పట్టుకున్న 2 భయంకరమైన ద్వారపాలకులు విగ్రహాలు మనల్ని ఆలయంలోకి స్వాగతిస్తాయి. బోనాల సమయంలో అమ్మవారికి సమర్పించే అలంకార కిరీటాలైన వెండి, బంగారు తొట్టెలు కొన్ని ఇంకా అక్కడ భద్రంగా కనిపిస్తాయి. నేపథ్యంలో ఉన్న చారిత్రక రాజభవనం ముందు ఈ తొట్టెలు నిలబడి ఉండటం భక్తులకు, ఫోటోగ్రాఫర్లకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ను ఇస్తుంది. నేను ఒక మంకాలమ్మ భక్తుడిని. ప్రతి సంవత్సరం వస్తుంటా, అమ్మవారి దర్శనం చేసుకుంటా. అమావాస్య రోజు అంత మొక్కుంటే అమ్మవారు కోరుకున్న కోరిక నెరవేరుస్తారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అందరూ సుఖశాంతులతో అందరూ ఆయుర్తో ఉండాలని కోరుకుంటున్నాను. నిజానికి ఈ ఆలయాన్ని 2 భాగాల కింద మనం చూడొచ్చు. ఒకటి ప్రధాన ఆలయం వెనుక ఉన్న ఆధునిక ఆలయం. దీన్ని చాలామంది భక్తులు సాధారణంగా దర్శిస్తూ ఉంటారు. కానీ దీని అసలైన మిస్టరీ దాని వెనుకనున్న ఒక చిన్న గుహలో దాగి ఉంది. అక్కడే అమ్మవారి అసలైన స్వయంభూ విగ్రహాలను ఉంచారు. ఈ రహస్య గుహను చేరుకోవడానికి ఇరువైపులా మహాకాళి, దుర్గాదేవి యొక్క భారీ చిత్రపటాలు ఉన్న కొన్ని ఇరుకైన చీకటి మెట్లను దాటుకుంటూ జాగ్రత్తగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ఆలయానికి సంబంధించి తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఒక పెద్ద పురాణం ఏమిటంటే, ఈ ఆలయం కింద ఒక రహస్య సొరంగ మార్గం ఉందని, అది నేరుగా ఇక్కడి నుంచి చార్మినార్కు కనెక్ట్ అయి ఉందని అంటుంటారు. అయితే ఔరంగజేబు ఈ కోటను ముట్టడించినప్పుడు ఆ సొరంగాన్ని ఎందుకు ఉపయోగించలేదో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. నగరం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి నిత్యం వస్తూనే ఉంటారు. కానీ ఆషాఢ మాసం బోనాల సమయంలో మాత్రం ఇక్కడ ఊహించని జనసందోహం కనిపిస్తుంది. తమ కోరికల మూటలను తలపై మోస్తూ వచ్చే భక్తుల ముఖాల్లోని ఆనందం, ఆధ్యాత్మికత గోల్కొండ కోట గతాన్ని, వర్తమానాన్ని కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఒక పక్క శతాబ్దాల నాటి రాచరిక చరిత్ర, మరోపక్క వీడని కోట రహస్యాలు.
వీటన్నింటికీ మించి భక్తులకు తొలి బోనం భాగ్యాన్ని ప్రసాదించే జగదాంబిక అమ్మవారి ఉనికి గోల్కొండను కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా నిలబెట్టాయి. అయితే నగరంలో తొలి బోనం గోల్కొండ జగదాంబ మహాకాళికే ఎందుకు సమర్పిస్తారు అంటే అనేక కారణాలున్నాయి దీని వెనక. అందులో మొదటిది, ఈ ఆలయం 900 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన శక్తి క్షేత్రం కావటం. రెండోది, 1675లో కుతుబ్ షాహీ నవాబు తానిషా కాలంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించడం. ఇక మూడోది, అప్పట్లో గోల్కొండ ప్రాంతంలో ప్లేగు, కలరా లాంటి భయంకరమైన మహమ్మారులు ప్రబలినప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ఆ వ్యాధులన్నీ పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈ హిందూ సంప్రదాయాన్ని నమ్మి ప్రోత్సహించడంతో నాటి నుంచి నేటి వరకు ఇక్కడే తొలి బోనం ఇవ్వడం ఒక పవిత్రమైన ఆనవాయితీగా మారింది.